చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ చేపట్టారు. బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ప్రజ్ఞశ్రీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ర్యాలీకి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా దేశంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతూ నారీశక్తిగా ఎదుగుతున్నారని కోల ఆనంద్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ బిల్లుకు మద్దతుగా మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. స్వతంత్రం వచ్చినటువంటి ఈ 80 సంవత్సరాల్లో ఎవరు కూడా పట్టించుకోకుండా మహిళల గురించి ఏ ప్రభుత్వము అసలు పట్టించుకోలేదు. ఒక నరేంద్ర మోడీ గారు మాత్రం మహిళల పట్ల ఈ యొక్క గౌరవాన్ని ఇచ్చి వారు రాజకీయ రంగాల్లో ముందుకు రావాలా, మహిళలందరూ కూడా మంచి స్థాయికి రావాలనే ఉద్దేశంతో 33% ఈరోజు మహిళలకి అటు పార్లమెంట్ ఉభయ సభలు అంటే రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో బిల్లు పాస్ చేసి మహిళలంతా కూడా ఇంక మీదట 33% రిజర్వేషన్ ముందుకు వస్తున్నారు. వారందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మనం ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఈరోజు కాళహస్తి పట్టణ నిర్వహించాము. 33% రిజర్వేషన్ కల్పిస్తూ స్వతంత్రం వచ్చినటువంటి ఈ 80 సంవత్సరాల్లో ఎవరు కూడా పట్టించుకోకుండా మహిళల గురించి ఏ ప్రభుత్వము అసలు పట్టించుకోలేదు. ఒక నరేంద్ర మోడీ గారు మాత్రం మహిళల పట్ల ఈ యొక్క గౌరవాన్ని ఇచ్చి వారు రాజకీయ రంగాల్లో ముందుకు రావాలా, మహిళలందరూ కూడా మంచి స్థాయికి రావాలనే ఉద్దేశంతో 33% ఈరోజు మహిళలకి అటు పార్లమెంట్ ఉభయ సభలు అంటే రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో బిల్లు పాస్ చేసి మహిళలంతా కూడా ఇంక మీదట 33% రిజర్వేషన్ ముందుకు వస్తున్నారు. వారందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మనం ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఈరోజు కాళహస్తి పట్టణ నిర్వహించారు.